హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉప్మా తినొచ్చా అనే దాని గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. మామూలుగా డయాబెటీస్లో ఏంటంటే పిండి పదార్థం అనేది తక్కువగా తీసుకోవాలి. మరి పిండి పదార్థం తక్కువగా తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? డయాబెటీస్లో ఆహారాన్ని 3 స్నాక్స్ 2 మేజర్ మీల్స్ కింద డివైడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ 2 మేజర్ మీల్స్లో పిండి పదార్థం అనేది ఉంటుంది. మరి 3 స్నాక్స్ తీసుకుంటారు కదా, దాంట్లో పిండి పదార్థం అనేది తీసుకోకుండా వేరే పదార్థాలు తీసుకోవాలి. అంటే ఎలాగా? పచ్చి కూరగాయ ముక్కలు కానీ, లేకపోతే ఒక తీపి ఎక్కువగా లేని ఒక పండు కానీ, యాపిల్ లాంటిది, లేకపోతే వాళ్ళు టిఫిన్ కింద, బ్రేక్ఫాస్ట్ కింద 3 స్నాక్స్లో ఒకటి బ్రేక్ఫాస్ట్ కింద కూడా వస్తుంది అనమాట. 7 గంటలకు ఒకటి, 10:30, 11ంటికి ఒకటి, తర్వాత సాయంత్రం 4-5 గంటల టైంలో ఒకటి. ఈ 3 స్నాక్స్ టైమింగ్స్ అనమాట. దాంట్లో బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్న స్నాక్లో మనము ఎక్కువగా ఈ పెసలుతో చేసిన దోశ కానీ, మినపప్పు ఎక్కువగా ఉన్న ఇడ్లీ కానీ, లేకపోతే మినపప్పు ఎక్కువగా ఉండి కొన్ని మిల్లెట్స్ యాడ్ చేసుకొని అలాంటి దోశలు కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. లేకపోతే మజ్జిగ ఇలాంటివి కూడా ఈ స్నాక్లలో తీసుకోవచ్చు. మరి ఇలా తీసుకుంటున్నప్పుడు వీటిలో మనము ఎక్కువగా ఈ పప్పు పదార్థం అనేది చూస్తున్నాం కదా. అంతేకాకుండా ఉడకపెట్టిన ఏమైనా ఉడకపెట్టి కానీ, లేకపోతే మొలకలు ఎత్తేవి కానీ, గింజలు, మొలకలు అలాంటివి కూడా ఈ స్నాక్ కింద తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ 3 స్నాక్స్లో మనం పిండి పదార్థం అనేది ఎక్కువ తీసుకోకుండా ఇలాంటివి తీసుకోవాలి. 2 మేజర్ మీల్స్లో పిండి పదార్థం తీసుకోవాలి. మరి ఉప్మా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఉప్మా అనేది పిండి పదార్థము కాబట్టి ఇది టిఫిన్ రూపంలో, ఉదయం బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకోకూడదు, సాయంత్రం స్నాక్ రూపంలో తీసుకోకూడదు అనమాట. ఇది 2 మేజర్ మీల్స్ ఉంటాయి కదా, వాటి బదులుగా అయితే మాత్రం ఉప్మా తీసుకోవచ్చు. ఈ ఉప్మాలో కూడా బొంబాయి రవ్వ ఉప్మా కంటే గోధుమ రవ్వ ఉప్మా మంచిది. దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉండి అది తొందరగా రక్తంలోకి గ్రహించబడకుండా ఉంటుందన్నమాట. కాబట్టి అన్నం బదులు, మేజర్ మీల్స్ బదులు ఈ ఉప్మా అనేది తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ గోధుమ రవ్వ ఉప్మాలో కూడా ఎలా చేసుకోవాలి? దాంట్లో కూరగాయలు, క్యారెట్లు, తర్వాత టమాటాలు, కీర దోసకాయ ఇలాంటివి ఎక్కువగా, పప్పు పదార్థాలు ఉప్మాలో తాలింపుకి వేస్తారు కదా, అలాంటివి వాటిలో పప్పు పదార్థాలు ఎక్కువగా ఉండేటట్లు తాలింపులో. తర్వాత ఇలాంటి కూరగాయలు అవి డబల్ సైజులో, ఉప్మా రవ్వ కంటే అవి డబల్ క్వాంటిటీలో ఉన్నట్లు అవి వేసుకొని ఉప్మా చేసుకోవాలన్నమాట, నూనె తక్కువగా వేసుకొని. అప్పుడు అలాంటి ఉప్మా ఆహారం, అన్నం బదులు తీసుకుంటే వాళ్ళకి డయాబెటీస్ అనేది పెరగదు. స్నాక్ రూపంలో మాత్రము, బ్రేక్ఫాస్ట్ రూపంలో మాత్రము ఉప్మా తీసుకోకుండా ఈ విధంగా ఉప్మా తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిదన్నమాట. మరి అదండి, డయాబెటీస్లో ఉప్మా తీసుకోవచ్చా, తీసుకుంటే ఎలా తీసుకోవాలి అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.